సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళల కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం కొన్ని విషయాలు దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఏమి చేయాలో వాటి గురించి తెలుసుకుందామండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనము దేవుడు మనల్ని వాడుకోవాలని మనం ప్రార్థన చేస్తాం. చాలాసార్లు దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, దేవా నన్ను వాడుకో, ఏదో విధంగా వాడుకో అని మనము అడుగుతూ ఉంటాం. కానీ ఏం జరుగుతుందండి, మనల్ని దేవుడు వాడుకోవాలన్న అవకాశం ఇవ్వకుండా మనమే దేవుడిని వాడేసుకుంటూ ఉంటాం. దేవుడే మనల్ని వాడుకోవాలని మనం అడిగితే ఏంటంటే మనం దేవుడిని వాడుకుని దేవుడు ఎప్పుడైతే మనల్ని వాడుకోవాలనుకుంటారో ఆ సమయంలో మనం అవకాశము ఇవ్వము. మనం పుట్టినప్పటి నుంచి దేవుడిని చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో లేకపోతే అన్నిసార్లు వాడుకునే ఉంటాము. అంటే మన స్కూల్ విషయంలో వాడుకుంటాం. కాలేజ్కి వెళ్ళే వారు కూడా చాలామంది కాలేజ్లో దేవుడిని వాడుకుంటారు. అర్థం కాని ప్రశ్నలకు దేవా నాకు సాయం చేయండి, దేవుని సాయం తీసుకుంటారు. మంచిదండి అన్ని విషయాల్లో. అలాగే పనిచేసేవారు లేకపోతే వివాహం అయిన తర్వాత కుటుంబాల్లో లేకపోతే ఏదో కారణం, అన్ని కారణాల్లో దేవుణ్ణి ఏంటండి వాడుకుంటారు, దేవుడిని అడుగుతూ ఉంటారు, దేవుని సాయం తీసుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడైతే మనల్ని వాడుకోవాలని దేవుడు చూడండి పిలుస్తూ ఉంటారు, ఆ సమయం మనము వినము. ఆ సమయంలో మనం బిజీ ఉన్నాం అనుకుంటాం, లేకపోతే ఆ సమయంలో మేము చేయలేం దేవా అని మనం ఏం చేస్తామంటే ఏదో ఒక ఎక్స్క్యూజ్ అనేది దేవుడికి ఇస్తాను. ఆ దేవుడు ఏంటండి మనల్ని వాడుకోవాలని కోరుకుంటారు. ఎప్పుడైతే దేవుడు మనల్ని వాడుకుంటారో ఆ దేవుడు వాడుకునే సమయంలో వచ్చండి కొంచెం మన సమయం మనం దేవుడికి ఇచ్చినట్లయితే, మనం పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో మనము అవైలబుల్ ఉన్నట్లయితే దేవుడు చూడండి చాలా ఘనంగా చాలా మంచిగా మనల్ని వాడుకుంటారు. అప్పుడు వాడుకునే సమయంలో చూడండి లోకమంతా చూసి ఆశ్చర్యపోతే ఆ విధంగా దేవుడు వాడుకుంటారు. దేవుడు ఒకవేళ వాడుకోవాలని ఎవరినన్నా పిలిచారనుకోండి, ఒకవేళ మనము ఆ సమయంలో అవైలబుల్ ఉన్నామంటే, అందుబాటులో ఉన్నామంటే, ముఖ్యంగా మనం మొదటిదిగా చూడాలంటే ప్రారంభంలో మనం ఏంటండి అందుబాటులో ఉండాలి. ఎవరికి అంటే దేవుడికి, ఏదో వ్యక్తికి కాదు. మనం ఎవరికో ప్రతిసారి ఆ 24 గంటలకు ఫ్రెండ్ ఫోన్ చేస్తారు. ఆ ఫ్రెండ్ గురించి చాలా మంది పడుకోకుండా ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎప్పుడు వెళ్ళాలా అని. కానీ మనం ఎవరికి అందుబాటులో ఉండాలంటే దేవుడికి అందుబాటులో ఉండాలి. దేవుడికి అందుబాటులో ఉన్నప్పుడు దేవుడి చూడండి ఖచ్చితంగా వాడుకుంటారు. మనం ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటారు, ఆయన పేరు నోవాహు. ఆయన గురించి మనం చదువుదాం. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొను అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఇప్పుడు ఆ నోహాను దేవుడు పిలిచినప్పుడు నోహా ఇంకా వర్షం స్టార్ట్ అవ్వలేదు కదా, వర్షం వచ్చాక చేస్తాడని ఆగడండి, లేకపోతే వెంటనే ప్రారంభించాడంటే వెంటనే ఆయన ఓడ తయారు చేస్తానికి సిద్ధపడ్డాడు. ఆ వర్షం వచ్చి అన్ని మునిగిపోయిన తర్వాత ఆయన ప్రారంభించాడా అంటే ఓడలు కాదండి, ఆయన ముందుగానే సిద్ధపడ్డాడు. అక్కడున్న వారందరూ ఇరుగు పొరుగు వారు ఆయన్ని చూసి నవ్వుతూ ఉన్న నోహవు మాత్రం ఏంటండి దేవుడు ఆజ్ఞను ఆయన ఏంటండి పూర్తి చేసినట్టుగా, ఆ ఆజ్ఞను విని ఆయన చూడండి ఆ ఓడను తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఆయన పనులు లేవా, ఆయన పిల్లలు లేరా, ఆయన భార్య లేదంటే ఉన్నారు. ఈ రోజుల్లో పెళ్లి కాని వారు కూడా బిజీగా ఉన్నారు, పెళ్ళి అయిన వారు కూడా బిజీగానే కనిపిస్తున్నారు. ఈ రోజుల్లో పని ఉన్నవారు కూడా బిజీగా ఉన్నారంటండి, పని లేని వారు కూడా బిజీగా ఉన్నారంట. ఏమీ లేకపోయినా అందరూ బిజీగా ఉన్నారు. నిద్రపోతున్న వారు కూడా బిజీగా ఉన్నారంట, ప్రయాణాలు చేస్తున్న వారు కూడా బిజీగా ఉన్నారంట, ఏ పని లేని వారు కూడా బిజీగా ఉన్నారు. కానీ నోహాను మనం చూస్తే ఆయన బిజీగా లేడండి. ఆయన దేవుని పని కొరకే ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన అందుబాటులో ఉన్నాడు. దేవుడు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే దేవునికి అందుబాటులో మనము ఉండాలి. ఒకవేళ మనం ఉండనట్లయితే మనం దేవుడు చెప్పిన పని అతి త్వరలో చేసి ఆయన అందుబాటులో మనం ముఖ్యంగా ఆయన పనిని అన్నిటికంటే ముందు పెట్టినట్లయితే దేవుడు చూడండి తప్పనిసరిగా మిమ్మల్ని వాడుకుంటారు. రెండోది ఏంటంటే మనం వినుటకు సిద్ధంగా ఉండాలి. ఆయన చెప్పిన మాటలు వి షుడ్ బి రెడీ టు
టు లిజన్ హిస్ వర్డ్. ఆయన మాటలు వినుటకు మనం ఏంటంటే సిద్ధంగా ఉండాలి. ఒకసారి అబ్రహాం గారి గురించి మనము ఆది కాండంలోనే 12వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము అని దేవుడు ఏంటంటే అబ్రహాంతో చెప్పగా, అబ్రహాము నేను వెళ్ళాలా, నా అసిస్టెంట్లు ఉన్నారు కదా, నా సహోదరుడు ఒక కుమారుడు లోతు ఉన్నాడు కదా, వారిని పంపించి తర్వాత నేను వెళ్తానని ఆగడానికి, లేకపోతే అబ్రహాం స్వయంగా వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అంటే ఆయన సిద్ధంగా ముందు ఏంటంటే వినుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈ వెళ్ళే విషయం తర్వాత ముందు నా గర్భఫలం విషయం చెప్పు నా దేవా నా ప్రభు అని ఆయన అడగలేదండి. ఈ రోజుల్లో ఏంటంటే మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కానీ వినడానికి ఏ ఒకరు సిద్ధంగా లేరు. పెద్దవారు చెప్తున్నా, దేవుడు స్వయంగా మాట్లాడుతున్నా, ఈ రోజుల్లో వినటానికి చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఒక టీచర్ చెప్తున్నా, లేకపోతే ఒక పెద్ద వ్యక్తి చెప్తున్నా, ఏ మాట చెప్తున్నారో అది వినటానికి సిద్ధంగా ఈ రోజుల్లో ఎవరు లేరండి. కానీ అబ్రహాము ఆయన చూడండి 75 సంవత్సరాలు అయిపోయినాయి, పిల్లలు లేరు, సంతానం లేరు. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో నేను మంచిగా ఒక 6 కొట్టేస్తా, నేను గర్భఫలం కావాలి, నా కుమారుడు కావాలని అడగాలని ఆయన చూడండి ప్రయత్నం చేయలేదు. కానీ ముందుగా దేవుడు చెప్పు మాటను వింటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు సంతానం లేదు, దేవుడు వెళ్ళమంటున్నాడు, అయినా వెళ్ళాలా అన్న ఆలోచన ఏంటండి ఆయన లేకుండా దేవుడు చెప్పిన వెంటనే ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మనము వినే వ్యక్తులుగా ఉండాలి. చెప్పడానికి అందరి దగ్గర చాలా విషయాలు ఉన్నాయండి. ఈ రోజుల్లో చెప్పమంటే ఒకరిని చెప్పమంటే చూడండి గంటలు చెప్తూనే ఉంటారు. ఏ ఒకరు ఫోన్ చేసి హలో ఎలా ఉన్నారంటే చూడండి వారు ఎలా ఉన్నారని అడిగితే ఆ ఉన్న విషయాలు మానేసి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడ అంటే ఏమేమి జరిగినాయో, ఏమేమి తిన్నారు, ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడెక్కడ కూర్చున్నారో, ఎక్కడెక్కడ నిలబడ్డారో అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు. అంటే చెప్పటానికి చాలా మంది దగ్గర సమయం ఉంది కానీ వినటానికి చాలా తక్కువ మందే ఉన్నారండి. ఈరోజు ఎవరైనా నా బాధలు వినటానికి రా అంటే చూడండి వినటానికి చాలా తక్కువ మంది ఉన్నాయి. ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళకే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ బాధలు వారు ఎవరికి చెప్తే ఆ బాధలు తగ్గుతాయి, తీరతాయని చూడండి చాలా మంది ఆ బాధలు చెప్తానే ఉంటున్నారు. కానీ ఇక్కడ అబ్రహాము దేవుడిని వినటానికి సిద్ధంగా ఉన్నారంట. ప్రియ దేవుని జనంగా మనం కూడా ఎవరిని వినకపోయినా మన తల్లిదండ్రుల మాట వినాలి, అది మంచిదే. సేవకుల మాటలు వినాలి, మంచిది. అలాగే దేవుని మాట వినుటకు సిద్ధంగా ఉండాలి. ఏ మాట అంటే ఏదో విని విడిచిపెట్టే మాట కాదు, కానీ మన భవిష్యత్తు, మన విషయాల్లో దేవుడు మనల్ని వాడుకునే ఆ సందర్భం, మన జీవితం మారాలనే విషయంలో మనం ఏంటంటే దేవుడిని వినాలి. ఒకవేళ మనం వినే వ్యక్తులుగా ఉన్నామంటే తప్పనిసరిగా దేవుడు ఏంటంటే మిమ్మల్ని వాడుకుంటారు. ఇంకా చాలా పెద్ద పనుల వరకే దేవుడు వాడుకుంటారు. కానీ మనం ఏంటంటే మన చెవు ఎప్పుడే మనము చెప్పడానికే కాకుండా కొన్నిసార్లు వినటానికి కూడా, కొన్నిసార్లే కాదు ప్రతిసారి మనం వినేవారుగా అబ్రహామునే వినేవారుగా ఉండాలి. మన మోషేని చూస్తే ఆయన వింటూనే ఉన్నాడు. 40 సంవత్సరాలు 40 రాత్రులు 40 దినాలు 40 రాత్రులు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటే ఆయన వింటూనే ఉన్నాడు. ఎందుకు దేవా నాకు ఎందుకు అబ్రహాం గురించి చెప్తున్నావు, నాకెందుకు ఆదాం గురించి చెప్తున్నావు అని ఆయన చూడండి ఎక్కడ ఆపలేదు. కానీ వింటూనే ఉన్నాడు. ఎప్పటి వరకు అయితే దేవుడు మోషేను వెళ్ళమన్నారు అప్పుడు వరకు ఆయన ఏంటంటే వింటూనే ఉన్నారు. ఆయన అడగలా దేవా ఆ పరలోకంలో ఉన్న మన్నాను మళ్ళీ తెచ్చే, లేకపోతే నాకు 5 స్టార్ హోటల్ భోజనాన్ని పంపించు, ఏదో సిద్ధపరచు అని అడగల. ఈ రోజుల్లో ఏదన్నా పెద్ద మీటింగ్ జరిగితే ఎక్కడి నుంచి భోజనం వస్తుంది, ఎంత భోజనం వస్తుంది, వాటి మీద దృష్టి చాలా విఐపి మనుషులు పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ విఐపి మోసెస్ గారికి మాత్రం ఏంటండి ఏమి మాట్లాడాలి, ఆయన వింటూనే ఉన్నాడు. కాబట్టి చూడండి ఈ 5 గ్రంథాలు ఆయన రాయగలిగాడు. ఈ విషయాలు అంటే ఆది కాండం నుంచి ఆయన ఏంటంటే ద్వితీయోపదేశ కాండం వరకు రాయగలిగాడంటే దానికి కారణం ఏంటంటే విన్నాడు. దాని తర్వాత చేయగలిగాడంటే దానికి కారణం ఏంటంటే ఆయన విన్నాడు. దేవుని మాటల్ని వింటూనే
ఉన్నాడు. అలాగే మూడవదిగా మనం చూస్తే మనము సిద్ధంగా ఉండాలి చేస్తానికి, మనము రెడీ టు డూ గా ఉండాలి. అంటే ఒకసారి మనము ఈ ఆదికాండము 6:22 కూడా మనం చదువుతాం. దీంతో మనకు అర్థమవుతుంది ఎలాగ మనం చేయాలో. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారం, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. ఏంటండి, దేవుడు నోహావుకు ఏదైతే ఆజ్ఞాపించారో యావత్తు చేశారని రాశారా, కొంచెం మాత్రం చేశారని రాశారండి. మనం ఏం చేస్తామంటే కొంచెం ఈరోజు కొంచెం రేపు ఇంకా మళ్ళా గుర్తు వస్తే చేస్తామని చాలా మంది దేవుడు చెప్పిన పనులు ఏంటంటే ఇంకా ఇప్పుడు వరకు చేయలేదు ఇంకా చెప్తూ ఉంటారు. ఏంటంటే దేవా నన్ను ఇంకా వాడుకోవాలా, ఏదో చిన్న చిన్న పనులుగా ఇప్పుడు నన్ను వాడుకుంటారు, నన్ను ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వాడుకుంటారని కొందరు చెప్తారు. కొందరేంటో నన్ను వాడుకోవాల్సిన స్థలంలో వాడుకోరు, ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతంలో వాడుకుంటారని కొందరు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే నోహావు దేవుడు చెప్పిన యావత్తు చేశారు కాబట్టి చూడండి, ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిగా నోహావు మనకు కనిపిస్తారు. అంటే మనము పూర్తిగా చేసే వారంగా మనము ఉండాలండి. ఏదో కొంచెం చేసి కొంచెం దేవుడే చేసుకుంటారులే, దేవుడికి అన్నీ తెలుసు కదా, దేవుడు చేయగలుగుతారు కదా, లేకపోతే ఎంతో మంది ఉన్నారు మన దేశంలో, మా కుటుంబంలోనే ఎంతో మంది ఉన్నారని చెప్పి చాలా మంది వారి మీద భారం అనేది పెట్టేస్తారు. కానీ ఇక్కడ నోహావు మాత్రం యావత్తు చేశారండి, పూర్తిగా చేశారు. ఆయన వాడ పూర్తిగా కట్టారు. కేవలం మనుషులు మేము ముగ్గురమేగా, మేము భార్యాభర్తలు ఇద్దరం, ముగ్గురు కుమారులు, వారి భార్యల 8 మంది కదా అని చూడండి, అంత మట్టుకే ఆయన చేయలేదు. కానీ అందరు భారం అంటే పశువుల భారం కూడా ఆయన తీసుకున్నారు, పక్షుల భారం కూడా ఆయన తీసుకున్నారు. అంటే పూర్తిగా చేసే వ్యక్తిగా ఆయన నిలబడ్డాడు. అంటే ఈరోజు దేవుడు మనల్ని వాడు చేయమంటే మేము చేస్తాం కదా అని చాలా మంది సిద్ధపడతారు. ఆ కాలంలో చెప్పారు, కానీ ఈ కాలంలో దేవుడు ఏంటంటే రక్షణ వాడ కట్టాలి అని దేవుడు కోరుకుంటున్నారు. అంటే వారి గురించి ప్రార్థన చేయాలి, వారి గురించి సువార్త ఏ విధంగా వెళ్ళాలో ఆ ప్రయత్నాలు మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. అంటే ఇంకో విషయం మనం చూడాలి ఏంటంటే 6వ అధ్యాయంలో 9వ వచనంలో మనం నీతిమంతులుగా ఉండాలంట. ఇది ముందు జరిగిన పాపాలే అయిపోయి మళ్ళీ అదే రిపీట్ చేయకుండా మనము నీతివంతులుగా ఉంటే దేవుడు వాడుకుంటారు. మనం 6వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. నోవాహు వంశావళి ఇది. నోహావు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును. నోహావు ఏంటంటే నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడితో కూడా నడిచినవాడంట నోహా. ఆయన నీతిమంతుడు, నింద రహితుడు అని కనిపిస్తున్నాం. అలాగే ఏంటంటే ఆయన దేవునితో కూడా నడిచినవాడు. ఈ రోజుల్లో దేవునితో నడిచేవారు ఎవరంటే అంటే అవసరం ఉన్నవారు మాత్రమే కనిపిస్తున్నారు. లేకపోతే దేవునితో భయము భక్తులు కలిగిన వారే దేవునితో నడుస్తున్నారు. మిగతా వాళ్ళు ఏంటండి మన పని అయిపోయింది, దేవుడు అవసరం వచ్చినప్పుడు వస్తాము అని చాలా మంది ఏంటండి నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా కాదు ప్రియ దేవుని జనాంగము, మనము ప్రతిరోజు దేవునితో నడవాలి. ప్రతిరోజు మనకు అవసరమై ఉన్న దేవుడు, మనం ఉచితంగా ఆక్సిజన్ పీల్చుకున్నామంటే ఆయన కృప, అది ఆయన దయ. అది ఎప్పటికైనా ఆఫ్ చేయాల్సి చూడండి. ఏ ఒక వ్యక్తి, ఏ ఒక గవర్నమెంట్ ఆయన్ని ప్రశ్నించలేదు, ఆయన్ని అడగలేదు. ఎందుకంటే చూడండి దేవుని కార్యము ఎప్పుడు చేయాలో దేవునికి తెలుసు. కానీ దేవుడు చూడండి ఇంకా దేవుడు మన భూమి మీద ఏంటంటే ఆయన ఆక్సిజన్ని పంపిస్తూనే ఉన్నారు, ఆయన వర్షాన్ని కురిపించి నీటిని మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. అంటే ఆయన మన కొరకే అంతగా చేస్తూ ఉన్నారు. మనం ఎంతగా చేస్తున్నామంటే మనం చేసేది ఏంటంటే కొన్నిసార్లు వారమంతా దేవుని సన్నిధిలో ఏమి చేయలేకపోతున్నాం, కొన్నిసార్లు నెలల తరబడి చాలా మంది దేవుడికి ఏమి చేయలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో ఏమి ఇవ్వలేకపోతున్నారు, దేవుని కొరకే ఏ ఒక ప్రయాస పడలేకపోతున్నారు, దేవుని మహిమ కొరకే వారి చూడండి వారి జీవితాన్ని అప్పగించుకోలేకపోతున్నారు. అంటే దానికి కారణం ఏంటంటే వారు దేవుని మీద దృష్టి లేదు. ఒకవేళ మనం దేవుడు నిజంగా మనల్ని వాడుకోవాలంటే మనం ఏంటంటే నీతిమంతులుగా ఉండాలి. ఇప్పుడు నోహాను దేవుడు ఎందుకు వాడుకున్నారండి? నోహాను ఆయన నీతిమంతుడుగా దేవునికి కనిపించాడు. ఆయన తరంలో నిందారహితుడుగా ఆయన కనిపించారు. ఆయన ఏంటంటే దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నాడు. యోసేపును మనం చూస్తే ఏంటంటే దేవునితో నడిచే వ్యక్తుడిగా ఉన్నాడు. ఏంటంటే దేవుడు ఆయన తోడుగా ఉన్నారు, ఎందుకంటే ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. అని మనం కూడా నీతివంతులుగా ఉన్నట్లయితే దేవుడు ఏంటంటే మనల్ని వాడుకుంటారు. ఎలా వాడుకుంటారంటే మామూలుగా వాడుకోరండి. ఇంకా మనల్ని నోహావు వలె చూడండి ఆ జల ప్రళయంలో, అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా
ఆ ఓడ వారిని రక్షించిందంటే దాని కారణం ఏంటంటే దేవుడు నోహాను సిద్ధపరిచారు. నోహా సిద్ధంగా ఉన్నాడు. మనం ఏంటంటే బిజీగా ఉన్నాం. ఎంతో భయంకరం. నోహా కంటే నోహా కాలంలో జరిగిన ఆ జల ప్రళయం కంటే ఏంటంటే ఇప్పుడు రానై ఉన్న ఆ ఉగ్రత ఇంకా ఎక్కువగా ఉందంట. అంటే మనం ఇంకా ఎంతగా ప్రయాసపడాలంటే మన జీవితం ఏంటంటే లోకం గురించి మనము ప్రయాసపడుతున్నాం. లోకంలో ఉన్న ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏమి ధరించుకుందామా, ఆ విషయాల్లోనే మనము మన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే దేవుడు మనం వాడుకునే ఆ సందర్భం చాలాసార్లు రాకుండా ఆగిపోతుంది. ఇంకా ఆలస్యం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ విషయాల్లో జాగ్రత్త పడినట్లయితే దేవుని కొరకే వాడబడతాం. ఇంకా ఏంటంటే అనేకుల రక్షణ నిమిత్తం ఏంటంటే మనము నిలబడగలిగాం. మనం చాలాసార్లు ఏంటంటే అండి మనం ఉన్న చోటనే అన్ని వచ్చేస్తే చేస్తాం. దేవుడు పంపిస్తే మా దగ్గరికి చేస్తాం. దేవుడు చిత్తం కాదేమో అక్కడికి వెళ్ళి చేస్తాం. ఎందుకు అన్ని నా దగ్గరికి రావాలి అప్పుడు చేయగలుగుతానని చాలా మంది ఏంటండి ఆగిపోతుంటారు. చాలా మంది వెయిట్ చేస్తుంటారు. కానీ మనం ఏంటంటే కొన్నిసార్లు దేవుడు పంపించినప్పుడు వెళ్ళాలి. కొన్నిసార్లు అది మన దగ్గరికి రాకపోయినా మనం వెళ్ళి అది తెచ్చుకునే వారంగా లేకపోతే అక్కడికి వెళ్ళి చేసే వారంగా ఉండాలండి. చాలాసార్లు ఆ పరీక్షలో మనం ఏంటంటే పాస్ అవ్వాలి. మనం అబ్రహాముని చూస్తే ఆది కాండం 12వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి మనకు తెలుస్తుందండి అబ్రహాం ఏం చేశారో. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. ఏంటండి 75 years అబ్రహాం ఉన్నాయంట. వెళ్ళాలి అంటే ఆ వయసుని చూసి ఏం దేవా ఈ వయసులో పంపిస్తున్నావు, ముసలోడిని అయిపోయానని అబ్రహాం చెప్పలేదండి. కాదు నేను వెళ్ళలేను, ఫ్లైట్ టికెట్ పంపించండి, ట్రైన్ టికెట్ పంపించండి, లేకపోతే నాకు కార్ చేయించి పంపించండి అని అడగలేదండి. నిజంగా దేవుడే చేస్తే దేవుడే అన్నీ సమకూరుస్తారు కదా అని దేవుడు విషయంలో ఆయన ఏంటండి అక్కడ నిర్లక్ష్యం చేయలేదు. కానీ ఆయన వెంటనే వెళ్ళేవాడుగా ఉన్నారు. అంటే మనం ఏం చేయాలంటే వి షుడ్ రెడీ టు గో. ఏ ప్రాంతమైనా వెళ్ళాలి, ఏ సమయంలో అయినా వెళ్ళేవారుగా ఉండాలి. మనం రెడీగా ఉండాలండి. ఎందుకంటే వెళ్ళేటకు అటువంటి సిద్ధపాటు మనలో ఉంటే దేవుడు ఏంటంటే మనల్ని వాడుకుంటారు, మనల్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు దేవుడు అక్కడున్న వారిలో ఎవరన్నా ఆయన ఏంటంటే ఆశీర్వాదకరంగా ఉంచవచ్చు. కానీ దేవుడు ఏం చేశారండి అబ్రహామును పంపించారు. అబ్రహాం వెళ్ళాడు కాబట్టి దేవుడు కూడా అబ్రహాము కుమారుడుగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వచ్చేటకు ఆయన ఏంటంటే ఆయన రావాల్సిందే ముందు నుంచే చూడండి అనేక ప్రవచనాలు ఉన్నాయి. కానీ అబ్రహాము విడిచి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అలాగే దేవుడు కూడా చూడండి పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు మహారాజు మన మధ్యకు వచ్చారంటే అబ్రహాము కుమారుడుగా వచ్చేటకు సిద్ధపడ్డాడు. మనం కూడా ఏంటంటే కొన్నిసార్లు వెళ్ళటానికి ఇష్టపడాలి. ఆ ఎన్ని కిలోమీటర్లైనా ఎన్ని దేశాలు దాటి వెళ్ళాలన్నా సిద్ధపడాలి. ఎందుకంటే దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేశారో రెడీగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. పక్కన ఉన్న వారిని కొన్నిసార్లు ఏంటంటే పక్కన ఇంటికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించి, లేకపోతే వారికి స్వస్థత నిమిత్తం ప్రార్థన చేయి, లేకపోతే వారికి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదో ఇబ్బందులు ఉన్నాయి, కష్టాల్లో ఉన్నారు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయని చెప్పడు. కానీ ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని సిద్ధపరుస్తారు. ఎందుకంటే వారింటికి వెళ్ళి ప్రార్థన చేయమని, వారి కొరకే స్వస్థత ప్రార్థన చేయమని, వారికి విడుదల ప్రార్థన చేయమని, వారికి డెలివరెన్స్ ప్రార్థన చేయమని కోరుకుంటారు. ఎందుకంటే దేవుని చిత్తం అది. దేవుడు ఎవరినైతే సిద్ధపరిచారో ఖచ్చితంగా దేవుడు చూడండి ఏదో మేలు కొరకే, అంటే ఒకరికే కాదు ఇద్దరికి ఏదో మేలు ఉండదు కాబట్టి సిద్ధపరుస్తారు. ఇక్కడ అబ్రహాము ఏంటంటే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, వెళ్ళాడు. ఇంకా దేవుని ఆశీర్వాదాలు ఆయన చూశాడు, దేవుని అద్భుతాలు ఆయన చూశారు. అదేవిధంగా 5వ వచనం కూడా చూద్దాం. మనము చేస్తానికి సిద్ధంగా ఉండాలి. అది కూడా చాలా త్వరలో చేస్తానికి సిద్ధంగా ఉండాలండి. కొన్నిసార్లు కొందరు చేస్తారు కానీ అంత అవసరం లేని సమయంలో వారు వెళ్తారు. అంటే ముందుగా చెప్పిన వెంటనే వెళ్ళకుండా కొన్ని అయిపోయిన తర్వాత వెళ్ళేవారు కూడా ఉంటారు. కానీ అబ్రహాం ఎలా వెళ్ళారో 5వ వచనంలో చూద్దాం. అబ్రహాము తన భార్య అయిన సారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో
హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చింది. కానాను అనే దేశంలో ఏంటంటే వచ్చేసారంట. ఒక 4వ అధ్యాయం వచనంలో బయలుదేరారు, ఇంకా చూడండి దాని తర్వాత వచనంలో చేరుకున్నారు. అంటే చాలా త్వరగా వారు చేశారు. ఆ మధ్యలో ఇంకా చాలా విషయాలు ఏమేమి జరిగినాయో రాయలేదంటే చూడండి, వారు చేసిన పని తొందరగానే జరిగినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. అంటే వారు 40 సంవత్సరాలు తిరిగి రాలేదు, కానీ వారు స్ట్రేట్ ఫార్వర్డ్ అక్కడికి వెళ్ళిపోయారు, కనాన్ దేశానికి వెళ్ళిపోయారు. అంటే మీరు నేను మనం ఇంకా 2026 సంవత్సరం ఉంది కదా, చేస్తాం ఇంకా సమయం ఉందిలే అని ఆగే వారు చాలా మంది కనిపిస్తారు. యేసుక్రీస్తు చూడండి, ఆయన టైంని సృష్టించిన దేవుడు, ఆయన ప్రభువుగా వచ్చారు, మన రక్షకునిగా వచ్చారు. 3.5 సంవత్సరాల్లోనే ఆయన ఏం చేశారండి, మొత్తం ఎవరైతే ప్రపంచం అంతా వెళ్తారో వారిని సిద్ధపరిచేశారు. అంత చేయవలసిన కార్యంలో చాలా ఫాస్ట్గా, చాలా తొందరగా దీవారాత్రులు ఆయన ఏంటండి ప్రకటించారు, అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, ఆయన సువార్త ప్రకటించారు. ఆ విధంగా మనం కూడా ఫాస్ట్గా చేసేవారుగా ఉండాలండి. మనం త్వరగా చేసేవారుగా ఉంటే దేవుడు మనల్ని ముందుగా వాడతారండి. మనం చిన్నవారమైనా మనల్ని వాడతారు. మీరు ఒకవేళ జ్ఞానం లేకపోయినా దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. ఒకవేళ మనకి ఏది అర్థం కాకపోయినా దేవుడు మనల్ని వాడుకుంటారు. మనకి చూడండి, ఏది ఇన్నిసార్లు మనం ఫెయిల్ అయిన దేవుడు మనల్ని వాడుకుంటారు. ఎందుకంటే దేవుడు ఇటువంటి వ్యక్తులను చూస్తారండి. జ్ఞానులనే కాకుండా, లేదా బుద్ధి ఉన్న వారిని కాకుండా, ఎన్నో విజయాలు పొందుకున్న వారిని కాకుండా, ఓటమి పొందిన వారి అయినా ఒకవేళ దేవుని భయభక్తుల్లో నడిచి వారు సిద్ధంగా ఉండి దేవుని మాటను వినుటకు వారు తయారుగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నవారంటే ఇంకా త్వరగా చేసేవారుగా ఉన్నారంటే చూడండి, ఏ విధంగా అయితే అబ్రహాంను వాడుకున్నారో దేవుడు మనల్ని వాడుకుంటారు. అంటే అబ్రహాం దగ్గర పిల్లలు ఉన్నారా, అబ్రహాం ఏం చేసుకుంటాడు ఆ దీవెనలు అని దేవుడు చూడండి అబ్రహాం ఆపివేయలేదు, కానీ ఆయన పిలిచారు, ఆయన ఆశీర్వదించారు, ఇంకా ఆయన చూడండి గర్భఫలాన్ని తెచ్చేశారు. అంటే ఆయన చూడండి ఆ ఆశీర్వాదం వేస్ట్ అవుతుందని దేవుడు ఆయన్ని ఆపివేయలేదు, కానీ ఆయన విన్న తర్వాత వెళ్ళాడు, ఇంకా చాలా త్వరగా వెళ్ళాడు. కాబట్టి దేవుడు చూడండి వారికి త్వరగానే కుమారుని దయచేశారు. వారికి చూడండి కావలసిన ఆ సంతానాన్ని దేవుడు దయచేశారు. అంతేకాదండి ఏంటండి ఒక స్నేహితుడిగా కూడా దేవుడు అబ్రహాంని పిలిచారు. అంటే ఆ రిలేషన్ దేవునితో ఆయన చేసుకున్నాడంటే ఆయన ఏంటండి దేవుని స్వరాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుడు ఏంటండి మన కొరకై కూడా మార్గాన్ని తెలుస్తారు, మన కొరకై కూడా ఏంటండి గొప్ప గొప్ప వాటిని ఆయన సిద్ధపరుస్తారు. ఎందుకు అబ్రహాంని ఎందుకు అని చాలా మంది ప్రశ్నిస్తారు. ఒకవేళ మనం కూడా అబ్రహాం వల్లే జీవించినట్లయితే లోకం కూడా చూడండి మిమ్మల్ని ఎందుకని ప్రశ్నిస్తారు. కానీ దేవుడు ఎవరు వాడుకోవాలనుకుంటారో వారిని వాడుకుంటారు, కానీ ఎవరు వారిని ప్రశ్నిస్తారు ఏంటండి సరిపోరు. దేవుడు ఎవరిని దీవించాలో వారిని దీవిస్తారు, ఎవరిని శపించాలంటే వారిని శపిస్తారు, కానీ శపిస్తానికి దేవుడు రాలేదు. ఆ శాపం నుంచి విడిపిస్తానికే దేవుడు వచ్చారు. కానీ ఎందుకు ఈ శాపాలు వస్తున్నాయి అంటే దేవుడిని చూడండి దగ్గరగా చూడట్లా, దేవునికి అవకాశం లోకం ఇవ్వట్లా. ఒకవేళ దేవుడు వస్తున్నారంటే మన శాపాలని తీసుకుంటానికి వస్తున్నారు, కానీ మనం అవకాశం ఇవ్వకపోతే ఏం జరుగుతుందండి మనలో ఆ శాపము నిలిచిపోద్ది. కాబట్టి ఆ శాపము వెళ్ళిపోవాలంటే మనలో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే చూడండి దేవుడు మనలోకి రావాలి, ఆయనకి మనము సమయం ఇవ్వాలి, ఆయనతో మనము సమయం గడపాలి, ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మనల్ని వాడుకుంటానికి దేవుడు మనల్ని వాడుకోవాలంటే 7వదిగా మనం ఏంటండి దీనులుగా ఉండాలి. మనం హంబల్ పీపుల్గా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటారు. ఒకసారి మనం సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. యెహోవా ఆ మాటను వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి ఏంటండి సాత్వికుడు. మనము ఏ పొజిషన్ లో ఉన్నామో అది ఏంటండి అది నో మ్యాటర్, అది మ్యాటర్ చేయదు. మనం ఎక్కడున్నామో అది కూడా మ్యాటర్ చేయదు, కానీ మన
స్వభావం ఎలా ఉందో, మనము సాత్వికులుగా ఉన్నామా లేకపోతే మనలో అహంకారం ఉందా? కొన్నిసార్లు ఏంటంటే ఏమీ లేని వారు కూడా మేమే రాజు, మా దగ్గర అన్నీ ఉన్నాయి అంటే, ఒకవేళ దేవుని ద్వారా వచ్చి దేవునికి మహిమ కలిగే విధంగా మనం ఉంటున్నామంటే అది వేరే. కానీ దేవుడు లేకుండానే నేను 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 అన్నవారు ఏంటంటే ఆయన పనిలో ఆయన దేవుడు ఏంటంటే వారిని వాడుకోరు, వారు వాడబడరంటే దానికి కారణం ఏంటంటే వారు వారి మీదే నిలిచి ఉంటారు. ఏంటంటే బైబిల్ నాకు అంతా తెలుసు అనుకుంటారు, లేకపోతే నాకు అన్నీ తెలుసు అని పొలసీలు ఏ విధంగా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అనేకులు ఉన్నారు, కానీ వారిని దేవుడు పెద్ద ప్లాట్ఫామ్లో వాడుకోవట్లేదు, లేకపోతే దేవుడు వారికి అవకాశాలు ఇవ్వట్లేదంటే కొన్నిసార్లు ఏంటండి వారిలో ఈ స్వభావం ఏంటండి సాత్వికులుగా ఉండట్లా, వారు దీనులుగా ఉండట్లా, వారు ఏంటంటే హంబల్నెస్, వారిని వారు తగ్గించుకోవట్లా. ఏంటంటే నేను లేకపోతే ఆ పని జరగదు, నేను లేకపోతే ఆ మీటింగ్ జరగదు, నేను లేకపోతే అది అవదు అని చాలా మంది సవాలు విసురుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారండి, దేవుని సన్నిధిలో మోషే సాత్వికుడిగా ఉన్నారంటే, అందుకనే దేవుడు మోషేని వాడుకున్నారు. 80 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుందండి, మిలిటరీ వారు ఏం చేస్తారండి, ఎవరైతే యవ్వనులు ఉన్నారో, ఎవరైతే యూత్ ఉన్నారో, ఏంటండి యంగ్ ఏజ్లో ఉన్నారో వారిని వాడుకుంటారు. కానీ దేవుడు చూడండి ఈ యుద్ధం కొరకే, లేకపోతే అక్కడున్న శత్రువుల నుంచి విడిపిస్తానికి గొప్ప సైన్యాన్ని లేకపోతే గొప్ప వీరుడిని దేవుడు వాడుకోలేదు. కానీ 80 సంవత్సరాలు దాటిపోయిన మోషేని దేవుడు వాడుకున్నారు. ఆయనలో ఏం చూసారంటే ఈ వచనం చెప్తుంది, ఆయన మిక్కిలి సాత్వికుడు కలిగిన వ్యక్తి. ఆయన మాటకారి అంటే ఆయనే అన్నారు, నేను మాట్లాడలేను. ఆయనలో శక్తి బలం ఎక్కువ ఉంది అంటే చూడండి ఆయనే పారిపోయి వచ్చిన వ్యక్తి కనిపిస్తున్నారు. ఆయన చాలా పెద్ద వీరుడా అంటే చూడండి ఆయన అనేక చోట్ల దాక్కుని బ్రతికిన వ్యక్తిని దేవుడు వాడుకున్నారంటే ఆయనలో మంచి గుణం ఏంటండి, ఆయన్ని దేవుడు వాడుకున్నారంటే చాలా మంచి స్వభావం ఏంటంటే సాత్వికుడిగా ఉన్నాడు. ఇంకో లాస్ట్ మాటను మనం చూసి ముగించుకుందామండి. మనం పరిశుద్ధులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. 39వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే మనకి మాటలు ఇక్కడ యోసేపు జీవితంలో నుంచి మనకు కనిపిస్తుందండి. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు అంటే ఆయన రిఫ్యూజ్ చేస్తున్నాడు. ఆయన ఏంటంటే ఒప్పుకోవట్లా. దేనికి అంటే పాపానికి ఆయన ఒప్పుకోవట్లా. అంటే ఈ రోజుల్లో చాలా మంది వాడబడట్లేదు అంటే చాలా ఏదో చిన్న అపవిత్రత వారి జీవితంలో, ఏదో చిన్న మిస్టేక్స్ వారి జీవితంలో ఏంటండి మంచి వాటిలో దేవుని పరిశుద్ధమైన పనుల్లో రాలేకపోతున్నారు, వారు వాడబడలేకపోతున్నారు. వారి దగ్గర డబ్బు ఉంటుంది, వారి దగ్గర అందం ఉంటుంది, వారి దగ్గర చూడండి జ్ఞానం ఉంటుంది, వారి దగ్గర ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కానీ దేవుని పనిలో వారు రాలేకపోతున్నారంటే, దేవుని పరిచర్యల్లో వాడబడలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటండి పరిశుద్ధత వారు కోల్పోతున్నారు. ఎప్పుడు ముందు జరిగిన వారి గురించి కాదండి, ఇప్పుడు అదే పాపంలో కొనసాగే వారు అనేకులు ఉన్నారు. ఒకవేళ పాపము వారు అంగీకరించి ఎప్పుడైతే వారు ఒప్పుకొని మానవేస్తారో, విడిచిపెడతారో, దేవుడు ఏంటండి వాడుకుంటారు. యోసేపు ఎవరు చూడట్లేదు కదా, ఈమె స్వయంగా వచ్చింది కదా, నా పాపం కదా ఆమె పాపం అని చూడండి అయినా వెళ్ళాల పాపాన్ని ఆయన ఏం చేశాడండి రిఫ్యూజ్ చేశాడు. ఎందుకంటే ఆ పాపం ఏమంటున్నాడండి, ఆయన దేవునికి విరోధంగా ఇంకా ఆయన యజమానికి విరోధంగా నేను పాపం చేయను అని ఆయన చూడండి అక్కడ మంచి తీర్మానం తీసుకున్నారు. ఆ పాపం నుంచి దూరం ఉన్నాడు. ఇంకా ఏంటంటే గొప్ప ప్రధానమంత్రిగా నిలిచాడు. అంతేకాకుండా ఏంటంటే ఆయన కుటుంబాన్ని, ఆయన ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు. ఆయన సహోదరులు వారి కుటుంబాలని, అలాగే వారి తల్లిదండ్రుల్ని కుటుంబాలను కూడా కాపాడుకోగలిగారు. అంటే దానికి కారణం ఏంటంటే ఈ యోసేపు పరిశుద్ధంగా జీవించాడు. అంటే మనం వాడబడుతున్నాం దేవుని పరిచర్యలు అంటే ఓన్లీ ఏంటంటే దేవుని సువార్త ప్రకటించి వచ్చేస్తామే కాకుండా ఏంటంటే వారిని రక్షించే విధంగా మనమున్న దేవుడు మిమ్మల్ని నన్ను వాడుకున్నారంటే దానికి కారణం ఏంటంటే గొప్ప పని మనము
చేస్తున్నాం. ఈ లోకంలో డాక్టర్స్ అయినా ఏదో మందులు ఇచ్చి ఒక రోగాన్ని తగ్గిస్తారేమో, కానీ వారికి ప్రాణాన్ని ఇవ్వలేరు. లేకపోతే ఈ లోకంలో అనేకులు అనాథులకు ఏదేదో వస్త్రాలు భోజనాలు ఇస్తారు, కానీ వారి ఒక పూట లేకపోతే ఒక నెల పూట వారిని పోషిస్తారేమో, కానీ ప్రపంచం లేకపోతే వారిలో ఈ ప్రపంచంలో చూడండి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేది ఎవరండి? కేవలం యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి మీరు నేను ఒకవేళ యేసుక్రీస్తు రాజ్యంలో లేకపోతే దేవుని రాజ్యంలో మనం వాడబడుతున్నామంటే దేవుడు మనల్ని ఎందుకు వాడుకుంటున్నారంటే వారికి శాశ్వత రాజ్యంలో తీసుకువెళ్ళటానికి మనల్ని దేవుడు ఏంటండి వాడుకుంటున్నారు. అంటే అంత గొప్ప బాధ్యత దేవుడు మనకు అప్పగిస్తున్నారు. ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే అందుబాటులో ఉంటాం, ఎప్పుడు అంటే మనం ఏంటండి ఆయన మాట వినటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఎప్పుడు అంటే మనము ఏంటండి ఆయన చెప్పినది చేస్తానికి సిద్ధంగా ఉంటాయి, ఎప్పుడు అంటే మనం నీతిమంతులుగా ఉండుటకు సిద్ధపడితే ఆయన ఏంటంటే మనల్ని వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మనము ఆయన చెప్పిన చోటకు వెళ్తానికి సిద్ధంగా ఉంటే ఏంటంటే ఆయన వాడుకోవటానికి మనల్ని సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు అంటే ఏంటంటే మనం ఆయన చెప్పినది త్వరగా చేస్తానికి సిద్ధంగా ఉంటే ఆయన మనం వాడుకోవడానికి ఏంటంటే సిద్ధంగా ఉన్నారు. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉంటామో దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. మనం ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నామో, పరిశుద్ధతలో నడుస్తామో దేవుడు మనల్ని వాడుకుంటారండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. ఇంకా దేవుడు వాడుకుంటే ఏంటండి మీ కుటుంబం రక్షించబడుతుంది. ఏంటండి మీ ఇరుగు పొరుగు వారు, మీ స్నేహితులు కూడా అనేకులు ఆ నరకంలో వెళ్ళకుండా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అదే దేవుని ప్రణాళిక, అదే మంచి ప్రణాళికలతో దేవుడు ఏంటంటే మిమ్మల్ని నన్ను పిలిచి ఉన్న దేవుడిని మనం లోబడతాం, ఆయన చెప్పినట్టుగా మనం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందామండి. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈ రోజు ఎవరైతే మీ ప్రియ బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారు వారందరినీ ప్రభు మీరే సిద్ధపరచండి, వాడుకోండి ప్రభు. మీ రాజ్యంలో వారికి అవకాశం ఉంది ప్రభు. ఈ రోజులు మేము వాడుకున్నాం మిమ్మల్ని, మీరు మమ్మల్ని వాడుకునే రోజు వచ్చింది ప్రభు. మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభు. మేము పరిశుద్ధతలో నడుస్తాం ప్రభు, నీతిమంతులుగానే ఉంటాం ప్రభు. మీరు చెప్పే మాటలు వినటానికి మేము సిద్ధంగా ఉంటాం ప్రభు, మేము చేస్తానికి సిద్ధంగా ఉంటాం, మేము అందుబాటులో ఉంటాం ప్రభు. మీరు చెప్పినది త్వరగా చేస్తానికి వచ్చే సంవత్సరం కొరకే వెయిట్ చేయకుండా ఇదే రోజు చేసేవారంగా ప్రభా, ఇదే వారంలో పరిపూర్ణంగా చేసేవారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఎవరైతే బాధల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, అప్పుల నుంచి విడుదల తెచ్చండి, వారి బాధల నుంచి విడుదల తెచ్చండి, ఆశీర్వదించండి, బలపరచండి, దీవించి నడిపించండి. ఆ ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు తెచ్చండి. వివాహం కొరకే ఎదురు చూస్తున్న వారు ప్రభా, సమయం దాటిపోతుందని భయపడుతున్న వారు ప్రభా, వారికి వివాహాలు జరగడానికి మంచి సంబంధాలు మీరు సిద్ధపరచండి. అలాగే ప్రార్థన చేస్తున్నాం ప్రభు, సేవలు ఇంకా సేవకులైన ప్రభా, విశ్వాసులైన అందరూ ప్రభా పనిచేస్తానికి ప్రభా, మంచి కార్యాలు చేస్తానికి అందరినీ సిద్ధపరిచి నడిపించుకోవచ్చు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థాంక్యూ, గాడ్ బ్లెస్ యు. మా మొదటి ఆరాధన లూనావాలయందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1 గంటన్నర వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.